కుటుంబ పరంగా ఒత్తిడి అయితే ఉంది కానీ ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాల వరకు లోకేష్ ముఖ్యమంత్రి అనేది అయితే ఉండదు. కాకపోతే ఉప ముఖ్యమంత్రిని చేయొచ్చు, ఆయన్ని చేసే అవకాశం ఉంది. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కూడా పవన్ కళ్యాణ్ కంటిన్యూ అవుతాడు, అలాగే అందులో అనుమానం ఏం లేదు. ఆయన కంటిన్యూ అవుతాడు. బీజేపీ పెద్దలు కూడా దానికి అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని పవన్ కళ్యాణ్ ని గైడ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ మోడీ అమిత్ షాల భవిష్యత్తు లీడరు ఆంధ్రప్రదేశ్ కి, అది మాత్రం వాస్తవం. జనసేన బీజేపీలో విలీనం చేసి నాయకుడు అవుతాడా లేకపోతే పొత్తుతో నాయకుడు అవుతాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్ని కూడా అవి ఆ దిశగా దారితీస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతానికి లోకేష్ డిప్యూటీ సీఎం అయినా కూడా పవన్ కళ్యాణ్ కంటిన్యూ అవుతాడండి. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్యని కూడా కేబినెట్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు. కాబట్టి లోకేష్ దానికోసం లోకేష్ డిప్యూటీ సీఎం అయితే కూడా రెండో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడతాడు.